ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపావాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మనకు ఒక నూతన దినం కూడా అనుగ్రహించిన దేవునికి మనసారా స్తోత్రం చెల్లిద్దాం. కరుణామయుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, గత రాత్రి అందయు నీ మమ్మల్ని సురక్షితముగా కాపాడినందుకు నీకు స్తోత్రం. ప్రభువా, ఈ ఉదయకాలం నీ మాకు అనుగ్రహించిన దానమే అయ్యా. ఉదయకాలపు కృపావాక్యము ద్వారా మాతో మాట్లాడబోచున్నందుకు నీకు స్తోత్రం. నీ ప్రేమలో మమ్మల్ని నిలబెట్టుమని ఆదరించుమని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. జీవం కలిగిన దేవుడు గత రాత్రి మనలని సురక్షితముగా కాపాడి నూతన దినములో దేవుని స్తుతించగలిగినట్లు ఆయుష్ను పొడిగించాడు. ఒక దినం మనకు దేవుడు దానముగా ఇచ్చినాడు. ఆయన నామం ఈ ఉదయకాల సమయం పొగడబడుదురుగాక. దేవుని చేత ఏర్పరచబడిన ప్రతి వారికి దేవుని యొక్క ప్రొటెక్షన్ అంటూ ఉంటుంది. యేసు ప్రభుని రక్తములో ముద్ర చేయబడిన దేవుని వాగ్దత్తములను వాగ్దానములను పొందిన వారికి, దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించు వారికి నిశ్చయముగా దేవుడు తన యొక్క ప్రొటెక్షన్ అనుగ్రహిస్తాడు. నీ ప్రభువును నమ్మకముగా వెంబడించుచున్న వ్యక్తి అయితే నీకు విరోధంగా నిలబడుచున్న శత్రు సైన్యం ఎదుట నుండి నిన్ను విడిపించగలిగిన సమర్థుడవైన యూదా గోత్రపు సింహమైన దేవుడు ఈ ఉదయమున మీకు తోడుగా రాపోవచ్చున్నాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యములో 12వ అధ్యాయం 1 నుండి 3 వచనములు మనం చదువుచున్నప్పుడు మనకందరికీ పరిచితమైనటువంటి వచన భాగమే. రాజైన హెరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును గడ్కముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. చూడండి, యూదులకు ఇష్టమైన ఒక కార్యం ఏమిటి? యేసు ప్రభుని గురించినటువంటి సద్వర్తమానమును ఘోషించుచున్న ప్రతి సేవకుల మీద దాడి చేయాలనేదే వారి యొక్క ఉద్దేశం. అదెవరికి ఇష్టమైంది? హెరోదు రాజుకు కూడా ఇష్టమే. ఎందుకంటే యోహాను సహోదరుడు అయినటువంటి యాకోబును ఘట్టముతో చంపించిన వార్త ప్రజలందరికీ చాలా ఇష్టమై ఉంటుందని తెలుసుకొని దేవుని సేవకుడైనటువంటి పేతురును కూడా పట్టుకొని చెరసాలలో వేశాడు. కానీ అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏమిటి అంటే, పేతురు చెరసాలలో పడిన వెంటనే ఒక ప్రేయర్ వింగ్ తయారైందండి. సంఘమంతా కూడా శ్రద్ధ కలిగి పేతురు కొరకు ప్రార్థన చేశారు అని మనం చూస్తుంటున్నాం. 5వ వచనంలోనికి మనం వచ్చినట్లయితే, పేతురు చెరసాలలో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. స్తోత్రం. ప్రార్థన వేరు, ఆసక్తితో ఉన్న ప్రార్థన వేరు, అత్యాసక్తితో ఉన్నటువంటి ప్రార్థన వేరు. ఈ ప్రార్థన ఫలం పేతురు అనుభవించారా లేదా? సంఘం అనుభవించారా లేదా? ఆసక్తి కలిగి, అత్యాసక్తి కలిగి రాత్రి అందయు లేదా పగల్ ఎప్పుడైతే పేతురు చెరసాలలో పడ్డదని వార్త సంఘమునకు తెలిసిందో ఇమ్మీడియట్లీ ప్రార్థన ప్రారంభించినారు. దేవా, ఆ సేవకునికి ఏ హానియు కలగనీయకూడదు, ఆయన సురక్షితంగా బయటికి రావాలి. ఆలోచించండి, హెరోదు రాజు ఏర్పరచినటువంటి చెరసాలలో వ్యక్తమైన కావలి వారు ఉన్నారు. చెరసాల యొక్క ద్వారం నందు చాలా బలవంతులమైనటువంటి కావలి వారు ఉన్నారు. అతనితో కూడా ఉన్నటువంటి వారందరూ మెలుకుతూ ఉన్నారు. కానీ నాకు చాలా ఇష్టమైనటువంటి, చాలా నా హృదయమును ఆనందముతో దద్దరిల్లిన ఒక వచనం ఏమిటి అంటే, 7వ వచనం, ప్రభుదూత అతని దగ్గరికి
అతని దగ్గర నిలిచెను. దూద పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెలు అతని చేతులను ఊడిపడేను. స్తోత్రం. చూడండి, పేతురు చెరసాలలో సంకెలతో బంధింపబడిన వాడనై ఉన్నాడు. బయట జరుగుతున్నది ఏమీ అతనికి తెలియడం లేదు కదా. రేపు తెల్లారితే యాకోబును చంపిన ఖడ్గం నా మెడ నరకబోతుంది అని ఒకవేళ పేతురు ఆలోచించాడేమో. కానీ పేతురుకు తెలుసు, నా కొరకు ప్రార్థించే ఒక వింగ్, ఒక సంఘం నా వెనకాల ఉంటుంది. నన్ను పిలిచిన దేవుడు నా పరిచర్య ముగింపబడక మునుపు ఇలాంటిది నా జీవితంలో జరగదు. ఇంకొకటి నా ప్రియమిత్రమా, నీవు యథార్థముగా దేవుని వెంబడిస్తున్నా, దేవుని కట్టడలను ఆజ్ఞలను అనుసరించి దేవుని చిత్తానుసారంగా నడుచుచున్న ఒక వ్యక్తివైతే నీకు విరోధముగా ఆలోచనలు కలిగి గుంపుగూడేవారు ఉన్నారు చాలామంది కదా. సన్బల్త్ తోబియా వారి యొక్క ఆ ఫ్రెండ్షిప్ మనకు తెలుసు. హామాని యొక్క కుతంత్రములు నీకు తెలుసు. మొర్దెకాయి లేవనెత్తబడకూడదు. నా ప్రియమిత్రమా, నీకు విరోధముగా, నీ కుటుంబానికి విరోధముగా, నీ ఉద్యోగానికి విరోధముగా, నీ ప్రయాణానికి విరోధముగా, నీ తరములకు విరోధముగా, నీ వ్యాపారమునకు విరోధముగా శత్రు సైన్యం ఆశ కలిగి ఎదురు చూచుచున్నటువంటి కొన్ని విషయాలు ఉంటుంది. చూడండి, దాని 11వ వచనంలోనికి మనం వచ్చినట్లయితే, ప్రభు తన దూతను పంపి హెరోదు చేతిలో నుండి, ఇది ఎవరు చెప్తున్నారు తెలుసా? పేతురు గారు చెప్పుచున్నటువంటి ఒక సాక్ష్యమే. ప్రభు తన దూతను పంపి హెరోదు చేతిలో నుండి యూద ప్రజల నా కొరకు చేయనుద్దేశించిన వాటి నుండి నన్ను తప్పించు ఉన్నాడని ఇప్పుడు నాకు తెలియను. విన్నారా? యూద ప్రజలందరూ నాకు చేయనుద్దేశించిన వాటిలో నుండి నన్ను తప్పించి ఉన్నాడని నేను తెలిసి ఉన్నాను. ఈ శత్రు సైన్యం తన మీద ఏం ఉద్దేశించి ఉన్నాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. యాకోబును చంపినట్లు పేతురును కూడా హతమార్చేస్తాడు అని వారు ఉద్దేశించినారు. అంతే కదా? అంటే నీ పరాజయం వారు కోరుచున్నారు, నీ మరణం వారు కోరుచున్నాడు, నీ ఓటమిని శత్రు సైన్యం కోరుచున్నారు. అంతే కదా దాని అర్థం. కానీ దేవుడు నిన్ను నేలమట్టం చేయడానికి అనుమతి ఇచ్చే దేవుడము కాదు. ఆ ప్రభు ఇదే కాల సమయం మనతో మాట్లాడుచున్నాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. ఎస్ నా ప్రియమిత్రమా, నీ పరాజయం కాదు దేవుడు ఆశించేది, నీ విజయం దేవుడు కోరుచున్నాడు. శత్రువు ఎల్లప్పుడూ నీ పరాజయం కోరుచున్నప్పుడు నీలో నివసించువాడు ఈ లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడై ఉన్నాడు గనక నీకెల్లప్పుడు విజయం కలగబోతుంది. ఈ 2026 అనే సంవత్సరములో అపవాది తలను చితుకపాతిన దేవుడు నీకు ఇచ్చిన అధికారముతో నీ వీటి అన్నిటిని జయించాలి. హల్లెలూయా. దేవుని సహాయం నీ కోరాలి. నీ కొరకు ప్రార్థన చేసేవారు ఉండాలి. నీకొక ప్రార్థనా జీవితం కావాలి. చెరసాలలో సంకెలూడి కింద పడినను చెరసాలను కావలిగా ఇచ్చున్న కావలి వారికి సప్పుడు వినపడలేదు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. మెలుకోగలిగి కావలి కాయడానికి హెరోదు రాజు ఏర్పరచిన సైన్యం అంతా కూడా చాలా ఆరోగ్య దృఢగాత్రులైనటువంటి వారై కావలి కాయుచున్నప్పుడు చెరసాల మధ్య నుండి దేవుడు తన సేవకుని అద్భుతకరముగా ప్రార్థన జరుగుతున్న స్థలంలోనికి తీసుకొని వెళ్ళాడు. అంతే కదా?
శత్రు కోరినది నీ మరణమైతే, శత్రు నీ నుండి ఆశించినది నీ పరాజయం అయితే, దేవుడు నీ విజయమును కోరుచున్నారు. నీ దేవుని ఎదుట నమ్మకత్వం కలిగిన వ్యక్తి అయి దేవుని యొక్క ప్రొటెక్షన్లో, నేను ఒక ఉదాహరణ చెప్పుచున్నాను. ఒక తల్లి కోడి తన పిల్లలను తన రెక్కలతో ఎలా కప్పివేసి కాపాడుచున్నాడో, శత్రువు వచ్చినప్పుడు ఎలా ప్రొటెక్షన్ ఇచ్చి కాపాడుచున్నాడో, అలాగనే కాపాడబడుచున్నటువంటి నీవు విజయం పొందుతావు. కానీ అప్పుడప్పుడు కొన్ని కోడి పిల్లలు ఏం చేస్తారంటే, అపాయం వచ్చిన సిగ్నల్ తల్లి కోడి వారికి తెలియచేయగానే ఎక్కడున్నా పరిగెడుతూ వస్తాడు. కానీ కొన్ని తెలివిగల అధిక తెలివిగల కోడి పిల్లలు తల్లి మీదికి ఎక్కి ఎంత చెప్పినా లోపల ఆ రెక్కల కిందికి రాదు. కాకి వస్తుందని చెప్తుంది, అపాయం పొంచి ఉంటుందని చెప్తుంది, కానీ ఆ తల్లి మీదనే నేను ఎక్కడున్నాను, నేను తల్లితోనే ఉన్నాను. ఏమంట, నేను తల్లితోనే ఉన్నాను. కానీ తల్లి అంటుంది, నీవు నా రెక్కల క్రిందికి రా, అప్పుడు నీకు సురక్షితం కలుగుతుంది. కానీ ఈ కోడి పిల్ల ఏం చెప్తుందంటే, నాకేం కాదులే, నేను తల్లి కోడితోనే ఉన్నాను, నా తల్లితోనే నేను ఉన్నాను, నేను దూరంలో లేదు కదా, నీ పిలువగానే వచ్చాను కదా, ఎక్కడున్నాను, నేను తల్లితోనే ఉన్నాను, అంతే కదా. నీకు సురక్షితం దొరుకుతుందా? లేదండి. మిగిలిన వారందరూ సైలెంట్ అయి ఆ రెక్కల క్రింద దాగి ఉండుండగా ఆ కాకి వచ్చి ఈ మీద ఉన్నటువంటి ఆ కోడి పిల్లను అలాగని తీసుకొని వెళ్ళిపోయారు. మాంతంగా తీసుకొని వెళ్ళిపోవచ్చుండగా తల్లి 2 రెక్కలు చాపి ఎంత కొట్టుకున్నా దొరకలేదు. తోడున్నటువంటి పిల్లలందరూ ఏడుస్తున్నారు, అయ్యో నా అక్క, నా చెల్ల, నా తమ్ముడు అని. దొరకలేదండి. మనకు దేవుడిచ్చుచున్నటువంటి హెచ్చరికలను మనము పాటిస్తూ ఆయన రెక్కల క్రింద మనం సురక్షితులుగా ఉండడానికి సమర్పణ హృదయం కలిగిన వారై ఉన్నట్లయితే, అపవాదియు శత్రువు నీ ఎదుట నీ పరాజయం కోరుచున్న వారు నిన్ను చూసి నీకు ఇలా జరిగితే బాగుంది అని అనుకున్నప్పుడు వాటి మధ్య నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు ఈ ఉదయకాల సమయం. ఎస్, దేవునికి అసాధ్యమంటే ఏమీ లేదు. ఆయన నిన్ను రక్షించడానికే పరలోకపు మహిమను విడిచి వచ్చారండి. ఆయన తన రక్తముతోనే నిన్ను తన పిల్లలుగా మార్చాడు. నీ పాపమంతటిని కడిగి నీ శాపమును తొలగించి నీకు ఒక నూతన మార్గం ఇవ్వడానికే ప్రభు వచ్చాడు. ఆ ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాడని చెప్పిన దేవుడవు ఈ ఉదయకాల సమయం మనతో కూడా వచ్చి ఉన్నాడు. నీ పాడైపోయేది చూడడానికి ఆశ కలిగిన వారు చాలామంది ఉండొచ్చు. నా ప్రియమిత్రమా, దేవుని చేతిలో నీ ఉండి పాడైపోతే దేవుడే నిన్ను బాగు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, కుమ్మరి చేతిలో జిగడమట్టి పాడైపోయిందండి, పాడైపోయింది. అది నేల పడక మునుపే తన చేతులలో తీసుకొని మరల దాన్ని మానపాత్రగా మార్చిన ఒక మంచి కుమ్మరి. పాడైపోయిందని అనుకున్నటువంటి సమయంలో మిగిలిన తయారు చేయబడిన పాత్రలన్నీ ఒక్క క్షణం నిశ్శబ్దమైపోయింది. అయ్యో పోయింది. బట్ అక్కడున్న పాత్రలన్నిటికంటే వ్యత్యస్తమైన ఆ పదం మీరు గుర్తించండి, వ్యత్యస్తమైన ఒక అనుభవంలోనికి మరలా ఆ కుమ్మరి ఆ పాత్రను తయారు చేశాడు. ఈరోజు నీవు అనుభవించుచున్న శ్రమలను చూసి, నీవు అనుభవించుచున్నటువంటి ఓటమిని చూసి చాలామంది సైలెంట్ అయిపోయి అయ్యో అవునా అని చెప్పుచున్నటువంటి స్థితిలో నీవు ఉండొచ్చు. బట్ నిన్ను చేతులారా ఒక నూతనమైన మానపాత్రగా మార్చడానికి ఆ కుమ్మరి అయినటువంటి ప్రభు సమర్థుడవై ఉన్నాడు. నా ప్రియమిత్రమా, పేతురు ఆ చెరసాలలో ఉన్న వారందరికంటే ఒక వ్యత్యస్తమైన అనుభవం కలిగిన వాడై బయటికి వచ్చాడు. హెరోదు కూడా గడగడ ఆడిపోయినట్టు దేవుడు చేశారు. నా ప్రియమిత్రమా, నీకు విధి న్యాయం ప్రఖ్యాపించినటువంటి వారు,
నీ మీద నేరారోపణ చేసినటువంటి వారు నీ పతనం కోరుచున్నప్పుడు నీవు ప్రభులో నిలబడి ఉన్నట్లయితే, ప్రభు నిన్ను నడిపించుచున్న ప్రభుని నాయకత్వములో నీవు ఉన్నట్లయితే నిశ్చయముగా విజయం నీదే. ఈ ఉదయమున ప్రభు నీకు సహాయకుడై ఉంటున్నారు. నీ వారిని చూసి, వీరిని చూసి భయపడి, దిగులు పడి ఏం జరగబోతుందో అని తెలియక సతమతమైపోవడానికి కాదు, నీ ముందు నడుచుచున్న ఒక దేవుడు నీ కోసం ఉన్నాడు. అందుకే వచనం ఇలా సెలవిచ్చుచున్నాడు, ఆపత్కాలమున నమ్మటగిన సహాయకుడు. ఆపత్కాలమున నమ్మటగిన సహాయకుడవైన దేవుడు ఈ ఉదయం నిన్ను విడిపించడానికి, చెరసాల లాంటి అనుభవం నుండి నిన్ను ప్రజల మధ్యలోనికి తీసుకురావడానికి, నష్టమైపోయిందని తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటున్నప్పుడు వారి ఎదుట నిన్ను ఒక బాణ పాత్రముగా మార్చడానికి, నీ వ్యాపారంలో ఓటమి అనుభవించి కొలీగ్స్ అందరూ కూడా నిన్ను హేళన చేస్తున్న స్థితిలో నీవు ఉన్నట్లయితే వారి ఆశ కాదు, దేవుని ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. వారి ఆలోచనలు కాదు, దేవుని ఆలోచన నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. వారి కోరికలు కాదు, దేవుని యొక్క సంకల్పం నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. ప్రభు నీ గురించి చూచిన కలలు నెరవేర్చబడబోతుంది. చేయవలసినది ఒకటే, అయ్యా నా చేతులు పట్టుకొని నన్ను నడిపించండి, నేను క్షీణించిపోవకుండా, నేను తొట్టిల్లనియకుండా నీవు నన్ను నడిపించు ప్రభువా అని ఈరోజు ఉదయం అడగగలిగితే ప్రభు మనకు సహాయకుడవై ఉన్నాడు. ఆయన చేసిన కార్యములను వచ్చి చూడుడి అని బైబిల్ మనకు తెలియచేస్తున్నారండి. ఆ ఒక లెవెల్లోనికి మార్చడానికి దేవుడు సమర్థుడవై ఉన్నాడు. వేదనలు లేని, బాధలు లేని, కన్నీళ్ళు లేని లోకములో కాదు మనం ఉండేది. దేవుని మహాకృప మనకు తోడుగా ఉంటుంది గనక వీటి అన్నిటి మీద మనం నిలబడగలుగుతుంటున్నాం. నీ ప్రభు ప్రేమలో ఈ పగలు ఉన్నట్లయితే, ఈ ఉదయం ఉన్నట్లయితే, ఈ పగలందయు తన కృప మిమ్మల్ని ఆవరించి ఒక కోడి తన పిల్లలను రెక్కల క్రింద కాపాడినట్లు కాపాడుటకు సమర్థుడవై ఉన్నాడు. నీ వేదనలను తొలగించగలిగిన, నీ కన్నీళ్లను తుడవగలిగిన, నీ పరాజయం చూడడానికి ఎదురు చూచిన శత్రు సైన్యం ఎదుట వారి ఉద్దేశములను నిర్వీర్యపరచి జయప్రదముగా నడిపించడానికి ప్రభు సజీవుడవై ఈ ఉదయకాల సమయం మనతో కూడా ఉన్నాడు. ఆ ప్రభుని చేతిలోనికి మనల్ని మనం సమర్పించగలిగినట్లయితే నిశ్చయముగా ప్రభు ఆదరించి నడిపింపబోచున్నాడు. నీ సమస్య ఎంత పెద్దదైనా, చెరసాల లాంటి అనుభవం అయినా ప్రభుకు అప్పచెప్పండి. మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన జీవాధిపతి అయిన దేవ, పేతురును చెరసాలలో నుండి విడిపించి ప్రార్థన చేస్తున్న ప్రజల మధ్యలో నిలబెట్టిన దేవ, నీవు చేసిన అద్భుత కార్యములను ఇతరులకు చాటించగలిగినట్లు ఆయుష్ను పొడిగించిన దేవ, నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించుచున్నా ఈ ప్రియ నీ బిడ్డలను, నీ ప్రజలను నీ చేతికి అప్పగించి ప్రార్థిస్తుంటున్నా దేవా. వారి పరాజయం, వారి ఓటమిని చూడాలని ఆశ కలిగిన ప్రజల మధ్యలో నీవు వారి పట్ల చూసిన కలలు నీ నామమున నెరవేర్చబడుదురుగాక. వారు ఉన్నతమైన విజయం పొందుదురుగాక. వారి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి లేవనెత్తబడుదురుగాక. వారి సమస్యలన్నీ పరిష్కరింపబడుదురుగాక. ప్రతి సమస్యల నుండి విడిపించగలిగిన, ఆకాశమును, భూమిని, సముద్రము నిర్మించిన దేవా, నీ చేతికే దీన మనస్కులై మమ్మల్ని సమర్పించుకుంటూ ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ తరములను ఆశీర్వదించి నడిపించును గాక. ఇటువంటి అద్భుతకరమైనటువంటి సందేశములను ప్రతిదినం మీకు దొరకాలని మీరు ఆశించినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మన కలిసి ప్రార్థిస్తాం. ప్రార్థన ద్వారా అద్భుతములు జరగబోతుంది. దేవుడు మీ మీద చూసి ఉన్న కలలు నెరవేర్చబడుటకు మేము మీతో కూడా ఏకీభవించి ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాం. ప్రభు ఈ దినమందు సమృద్ధిగా మనల్ని నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.